హాయ్ ఫ్రెండ్స్, బ్రోమాన్స్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ యావరేజ్ అయిన ఈ సినిమా సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజ్లో చూడొచ్చు. సో మలయాళంలో నుంచి ఈ మధ్య వస్తున్నటువంటి చాలా సినిమాలు తెలుగులో అయితే మంచి హిట్ అవుతున్నాయి. ఆ విధంగా వచ్చినటువంటి ఒక సినిమానే ప్రేమలు, తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. అందులో ఉన్నటువంటి కొంతమంది యాక్టర్స్ అందరూ కలిసి ఈ మూవీని అయితే చేశారు. ఇందులో ఉన్నటువంటి శ్యామ్ మోహన్, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ వీళ్ళైతే మెయిన్ లీడ్ చేశారనమాట. సో ఈ మూవీ అయితే తెలుగులో ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే సో మూవీని అయితే తెలుగులోకి డబ్ చేశారు, కానీ సాంగ్స్ మాత్రం డైరెక్ట్ గా మలయాళం వర్షన్ అలాగే పెట్టేశారు. అందుకే మూవీ చూస్తున్నంతసేపు మనకు ఆ సాంగ్స్ వింటే మలయాళం వర్షన్ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే దీని టైటిల్ వచ్చేసి బ్రోమాన్స్, అంటే బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగేటటువంటి ఒక స్టోరీ అనమాట. సో ఇందులో బ్రదర్గా చేసింది వచ్చేసి శ్యామ్ మోహన్, మాథ్యూ థామస్, షింటో పింటో అనే క్యారెక్టర్లు చేశారనమాట. సో ఇందులో షింటో పింటో వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇందులో షింటో వచ్చేసి పెద్దోడు, పింటో వచ్చేసి చిన్నోడు అనమాట. షింటోకి పింటోకి ఎప్పుడు పడదు, వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే షింటో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి పింటోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వెంటనే అతన్ని రమ్మని చెప్తాడు వాళ్ళ అన్నకు సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడడం కోసం. ఇతనైతే అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను వీళ్ళ అన్న గురించి ఒక విషయం చెప్తాడు. వాళ్ళ అన్నకి ఒక లవ్ స్టోరీ ఉందనేసి, అది బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి ఆ బాధ తట్టుకోలేక అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తాడు. సో ఇక వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అన్నని వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. ఇలా వీళ్ళిద్దరు వెతికేటప్పుడు వీళ్ళకి కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి. అవి ఏంటి అంటే వాళ్ళ అన్న అక్కడి నుంచి వెళ్ళిపోలేదనేసి, వాళ్ళ అన్నని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేశారని చెప్పేసి. ఇంతకీ వాళ్ళ అన్నని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, వాళ్ళ అన్నని ఆ కిడ్నాపర్స్ నుంచి వీళ్ళిద్దరు ఎలా కాపాడారు అనేది మనం మూవీలో చూడాల్సి అనమాట. సో స్టోరీ అయితే ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఆయన రాసుకునేటప్పుడు ఒక మంచి స్టోరీనే రాసుకున్నాడు. అంటే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒక అతను కనిపించకుండా పోతాడు, ఇంకో అతను అతని కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు అందులో మధ్యలో మనకు సస్పెన్స్, థ్రిల్లరు, కామెడీ ఇవన్నీ మిక్స్ చేసి ఒక మంచి సినిమాని మనం తీద్దామనే ఉద్దేశంతో రాసుకొని ఈ మూవీని అయితే తీసాడనిపిస్తుంది. కాకపోతే దాన్ని ప్రజెంట్ చేసే విధానం కనుక చూసుకున్నట్లయితే అక్కడే మనకు ఆయన కంప్లీట్గా దాన్ని చూపించలేకపోయాడు అనేసి అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మధ్య మధ్యలో అక్కడక్కడ వచ్చేటటువంటి కొంచెం కామెడీ తప్ప మిగిలింది ఏంది కూడా మనకు పెద్దగా ఆకట్టుకునే విధంగా అయితే దీంట్లో లేదు అని చెప్పొచ్చు. సో కామెడీ కూడా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్టిస్టులు చేసే పర్ఫార్మెన్స్, ఆ కొన్ని డైలాగుల వల్ల కొంచెం కామెడీ అనేది ఉంటుంది. ఆ సస్పెన్స్ కూడా మనకు ఒక స్టేజ్ వరకు అయితే బాగుంటుంది. దాని తర్వాత అయితే అది మనకు పెద్దగా ఉండదు అనమాట. సో క్లైమాక్స్ కూడా మనకు నార్మల్గానే ఉంటుంది, అది కూడా పెద్దగా ఉండదు అనమాట. సో ఆ విధంగా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఒక 50% వరకు మాత్రమే చెప్పగలిగాడు అనేసి అనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి కామెడీ కానీ సస్పెన్స్ ఎలిమెంట్ కానీ ఇది కూడా ఇంకొంచెం బాగా చూపించుంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాథ్యూ థామస్ ఈయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఒక షార్ట్ టెంపర్ ఉన్నటువంటి గై లాగా ఇతను కనిపిస్తాడు అనమాట. ఆ క్యారెక్టర్ అతను చాలా బాగా సెట్ అయ్యాడు. అతను చేసిన విధానం కూడా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ సంగీత్ ప్రతాప్, ఇతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అతని క్యారెక్టర్ వల్ల మనకు ఫన్ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది అనమాట. అలాగే అర్జున్ అశోకన్, మహిమా నంబియార్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. సో ఆర్టిస్టులు ఇందులో వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అనేది అందరూ సూపర్గా చేశారని చెప్పొచ్చు. వాళ్ళే కొంచెం ఫన్ అనేది కూడా క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మ్యూజిక్ కానీ చూసుకున్నట్లయితే బాగుందని చెప్పొచ్చు. అలాగే కెమెరా వర్క్ కూడా మనకు చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే మీకు కనుక జస్ట్ ఫన్ కోసం ఒకసారి చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే, మీ దగ్గర 2 hours టైం వేస్ట్గా ఉంది అనుకుంటూ ఉన్నట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. నాకైతే మూవీ పర్లేదు, జస్ట్ ఒక్కసారి అట్లా చూడొచ్చు అనేసి అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీ చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మేము మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.